ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా తరగని పెన్నిది మగువ అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ. ఈ జగత్తు నిలబడడానికి మూలస్తంభం ఎవరు? సృష్టి శక్తి ఎవరు? ఆమెనే మహిళ. ప్రతి ఇంటి దీపం, ప్రతి కుటుంబానికి బలం, సమాజానికి ఆదర్శం. అస్తిత్వ పోరాటంలో భాగంగా సమాన హక్కుల కోసం కదం తొక్కిన స్త్రీల పోరాటాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సంఘ జీవితంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానులే. జీవిత రథానికి 2 చక్రాలు, ఒకటి ఆగితే ప్రయాణం ఆగిపోతుంది. అందుకే ఇద్దరూ సమాన పాత్రధారులే. అయినా ప్రాచీన కాలం నుండి స్త్రీ అభ్యుదయాన్ని సమాజం చిన్నచూపు చూస్తూనే వచ్చింది. తల్లిగా, భార్యగా, సోదరిగా, కూతురిగా అనేక రూపాల్లో కనిపించే ఆమె ప్రేమకు, త్యాగానికి ప్రతిరూపం. అయితే ఇంకా కొన్ని చోట్ల ఆమె శారీరకంగా, మానసికంగా హింసకు గురవుతుంది. కొంతమంది ఆమెను వస్తువుగా చూస్తున్నారు. ఇది మారాలి. ఆకాశంలో సగం, అవనిలో సగం అని అంటున్నారు. కానీ అవకాశాల్లో సగం ఎందుకు కాదు? అర్ధనారీశ్వర రూపంలో స్త్రీ పురుష సమానత్వాన్ని శివుడే చూపించాడు. కానీ సమాజం ఇంకా ఆ సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఆమెను బలహీనురాలు అంటూనే అపారమైన బాధ్యతలు ఇస్తుంది సమాజం. 10 చేతులతో పనిచేసినా ఆమెకు విశ్రాంతి అరుదే. ఆమె నవ్వుతుంది, కుటుంబం నిలబడాలని. ఆమె ఏడుస్తుంది, ఎవరూ చూడని చోట. ఆమె నాయకురాలు, శాస్త్రవేత్త, రైతు, కూలి, డాక్టర్, గురువు. ఆమె అడుగుపడని రంగం లేదు. ఆమె కాపాడుకోవలసిన వస్తువు కాదు, ఆమెతో కలిసి నడవాల్సిన శక్తి. ఆమెను ఒక్కరోజు గౌరవించడం కాదు, ప్రతిరోజు గౌరవించాలి. ఎందుకంటే ఆమె విలువ సన్మానాలతో కాదు, సమానత్వంతో కొలవాలి. గౌరవం మాటల్లో కాదు, ఆచరణలో చూపాలి. ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. హక్కులు, రిజర్వేషన్లు, రక్షణ చట్టాలు అందిస్తున్నాయి. అయినా మార్పు పూర్తిగా రావాలంటే మనసుల్లో మార్పు రావాలి. స్త్రీ పరిస్థితి బాగుపడితే దేశం బాగుపడుతుంది. కాబట్టి స్త్రీ పురుష భేదం కాదు, సమానత్వమే మన లక్ష్యం కావాలి. మరి మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు వందనం, గౌరవం, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ అంశం కనుక మీకు నచ్చేది ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, ఈ అంశంపై కామెంట్ పెట్టండి.